సింపుల్ ఇంట్రెస్ట్ లో మనము టైప్ 1, టైప్ 2, టైప్ 3 అలా చెప్తాము. సింపుల్ ఇంట్రెస్ట్ లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతారు. సో టైప్ 1. సో ప్రిన్సిపల్ ఏంటంటే 21,000 ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, 2 ఇయర్స్ టైం ఇచ్చాడు, అయితే ఇంట్రెస్ట్ ఎంత కనుక్కో అన్నాడు. మనకు చూడు, స్టాండర్డ్ ఫార్మాట్ రాసుకో, పిఆర్టిఐఏ. సో పిఆర్ ఇంటూ టిఐఏ ఇలా రాసుకో. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 21,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 7/1/2 ఇంటూ టైం ఎంత? 2 ఇయర్స్. ఇంట్రెస్ట్ కనుక్కోవాలి కదా. సో ఆర్ ఇంటూ టీ చేస్తే ఎంత వస్తుంది పర్సెంటేజ్? 15%. సో 15% ఇది ఇంట్రెస్ట్ ఏ దాని మీద క్యాల్కులేట్ చేస్తాం? ఇంట్రెస్ట్ ఆల్వేస్ ప్రిన్సిపల్ మీద చేస్తాం. సో 21,000 15% కనుక్కో, అదే నీ ఇంట్రెస్ట్ అవుతుంది. సో 15% ఎలా చేస్తావు? సో 1% ఎంత అవుతుంది? 2 zeros క్యాన్సిల్, 2 zeros తీసేస్తే అదే 1%. సో 210 ఇంటూ 15, 15 0 15, 15 1 15, 15 2 30 ప్లస్ 1 31, 3,150 ఆన్సర్. మనకు టైప్ 2 మోడల్ టైం కనుక్కోవాలి. సో ప్రిన్సిపల్ ఇచ్చాడు 16,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 12.5, అయితే టైం కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటామంటే మన ఫార్మాట్ లో రాసుకో, పిఆర్ ఇంటూ టిఐఏ. సో ఇలా ప్రిన్సిపల్ ఏమి ఇచ్చాడు? 16,000 రాసుకో, ఆర్ ఇంటూ టీ, ఆర్ రాసుకో 12.5, బట్ టైం ఇవ్వలేదు, దాన్ని ఎక్స్టెండ్ చేసి పెట్టుకో, 6,000 ఇలా ఇచ్చినప్పుడు సో మనకు ఆర్ ఇంటూ టూ టీ ఇస్తే మల్టిప్లై చేస్తాం. అదే ఏదో ఒకటి ఇవ్వనప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం, టైం అనేది ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ మీద చేస్తాము. సో ఇప్పుడు ఆర్ అనేది 16,000 లో చేస్తే 12.5. సో 12.5 అనేది ఫ్రాక్షన్ లెక్క కన్వర్ట్ చేయి. సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫ్రాక్షన్ లెక్క కన్వర్ట్ చేయడం రావాలి అందరికీ కూడా. సో 12.5%, 12.5 by 100. సో బై 100. సో 12.5 by 100. సో ఇక్కడ పాయింట్ తీసేస్తే కింద ఒక జీరో రాసుకుంటున్నా. సో 25 5 125, 25 4 100, 0 5 1 5 8. సో ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? సో 12.5% ఇది 1/8. సో 1/8 ఇంటూ, సో ఇక్కడ ఈ స్టెప్ కూడా ఇక్కడ 1/8 రాసుకో. 8 1 8 2 16. సో 8 2 16. సో 2,000 వస్తుంది. ఇది ఎంత? ఇప్పుడు నీకేం కావాలి? టైం కావాలి. సో ఈ 2,000 అనేది ఈ 6,000 లో క్యాన్సిల్ చేయి, ఈ టైం నీకు వస్తుంది. 2 1 2 3. సో రేట్ ఆఫ్ సో సారీ టైం వచ్చింది 3 ఇయర్స్. ప్రిన్సిపల్ ఇస్తాడు, టైం ఇస్తాడు, ఇంట్రెస్ట్ ఇస్తాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో సేమ్ మా స్టాండర్డ్ ఫార్మాట్ రాయి, పిఆర్ ఇంటూ టీ ఐఏ. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 24,000. సో 24,000 ఇచ్చాడు. సో ఆర్ ఇచ్చాడా ఇవ్వలేదు కనుక్కోవాలి. టైం ఎంత? 4 ఇయర్స్. ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 8,000. టైం ఎంత ఇచ్చాడు? 4 ఇయర్స్ ఇచ్చాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ఆర్ ఎప్పుడు ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేయాలి, టైం ఎప్పుడు ఇంట్రెస్ట్ మీద క్యాలిక్యులేట్ చేయాలి బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. 4 years కి 8,000 వడ్డీ, 4 years కి 8,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనం పర్ యానం కనుక్కుంటాం. సో 4 years కి 8,000 అన్నప్పుడు 1 year కి ఎంత? 4 2 8. సో మనకేం కావాలి? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. సో ఈ సంవత్సరానికి 2,000 అన్నప్పుడు సో 24,000కి ఎంత వడ్డీ అవుతుంది? 24,000కి వడ్డీ ఎంత అంటే అప్పుడు ఏం కావాలి నీకు? ఈ 2,000 అనేది ఈ 24,000 లో ఎంత పర్సెంట్ తెలిస్తే, అసలు ఇది కూడా డైరెక్ట్ స్టెప్ వేయాలి. ఏడే పెట్టేసుకొని 2,000 ఇక్కడ, సో ఈ 24,000 అక్కడ వేసేసుకో, ఆన్సర్ వచ్చేస్తుంది. 3 0 పోతాయి. 12 ఇంటూ 100. సో 1/12 ఇంటూ 100. దీన్ని నువ్వు క్యాన్సిల్ చేస్తే 12 100 లో ఎంత పోతుంది? 1/12 ఇంటూ 100 క్యాన్సిలేషన్ చేసుకో, అదే ఆన్సర్. టైప్ 4 సమ్ కనుక్కోమన్నాడు. సమ్ కనుక్కోమన్నా, ప్రిన్సిపల్ కనుక్కోమన్నా ఒకటే. అమౌంట్ ఇచ్చాడు, 3 years టైం ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. మన ఫార్మాట్ లో రాయి, పిఆర్ ఇంటూ టీ ఐఏ. ప్రిన్సిపల్ కనుక్కోవాలి. ఆర్ ఇంటూ టీ ఇచ్చాడు కాబట్టి సో రాయి 15% పర్ యానం. టైం ఎంత ఇచ్చాడు? 3 years. సో ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, అమౌంట్ ఇచ్చాడు 43,500. సో ఈ 43,500 ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే ప్రిన్సిపల్ చెప్పు, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత చెప్పు? ప్రిన్సిపల్ ఇప్పుడు 100%, తెలియదని చెప్పొద్దు. ప్రిన్సిపల్ ఎప్పుడు 100%. సో ఇంట్రెస్ట్ ఎంత శాతం? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం 45. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 45%. సో వాడేమి ఇచ్చాడు? అమౌంట్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే అమౌంట్ కి, సో అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 100 ప్లస్ 45, 145% వాడు ఇచ్చాడు. ఎంత? 43,500. మనల్ని కనుక్కోమని ఏంటి? సమ్ ప్రిన్సిపల్ ఎంత కనుక్కోవాలి? 100% ఎంత? దీన్ని సాల్వేషన్ చేస్తే వచ్చేది ఆన్సర్. సో 145 ఇంటూ ఎన్నిసార్లు పోతుంది? 145 5 ఉంది. 5 రావాలంటే 3తో మల్టిప్లై చేయి. సో 3 5 15, 3 4 12 ప్లస్ 1 3, 3 1 3 ప్లస్ 1 4, 3 టైమ్స్ పోతుంది. సో 300. సో ఇది 300, ఈ 2 zeros ఉన్నాయి, క్రాస్ మల్టిప్లై చేస్తే 30,000. అదే నీకు వచ్చే ప్రిన్సిపల్. సో ఇలా I=PTR/100 వేసి ఎక్కువ పనికి మాలిన ప్రాసెస్ కాకుండా షార్ట్ కట్ గుర్తు పెట్టేసుకో. సింపుల్ ఇంట్రెస్ట్ ఈ టైప్ 4 ఈ 4 మోడల్స్ చూస్తున్న ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా రాయగలుగుతావు. సో అదనమాట.